మన రాష్ట్రం పోలీసులు ఇద్దరు, అట్లాగే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఇట్లా వేసారు కదా. అట్లాగే ఇక్కడ డాక్టర్లు, ఇది స్పెషల్ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఒకళ్ళు, అట్లాగే అంటే పోస్ట్ మార్టం అదంతా దాని మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి ఒక డాక్టర్ని, మరొక వైపున ఈ యాక్సిడెంట్స్ వీటికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి రవాణా శాఖకి సంబంధించిన అధికారి ఒకళ్ళని, అట్లాగే ఒక ముగ్గురు నలుగురు ఈ వెహికల్స్కి సంబంధించిన టెక్నికల్ అవగాహన ఉన్నటువంటి ప్లస్ పోలీసింగ్ చేసేటటువంటి వాళ్ళు ఒక ఇద్దరిని కలిపి ఒక టీం వేసి విచారణ చేయించుకోవాలి. ఏ సిబిఐ దర్యాప్తుకో అడగరనుకుంటా వీళ్ళు. సిబిఐ అంటే కూడా వీళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా అనేటటువంటిది. అసలు ఏమీ అడగకుండా వదిలేద్దాంలో ఎందుకు వచ్చిన గొడవ, కేసు క్లోజ్ అయితే చాలు, ఎట్టకు జగన్ దాకా రావట్లేదు కదా అనుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఇవాళ కాబట్టి రేపు ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్ని కోడికత్తితో దాడి చేస్తే అతనికి అతనే చేయించుకున్నాడు, రాయితో దాడి జరిగితే అతనికి అతనే చేయించుకున్నాడు. అదే పడవెళ్ళి బ్యారేజీని గుద్దితే జగను విజయవాడనే ముంచేద్దాం అనుకున్నాడు. తిరుపతి లడ్డూలో పామాయిలో లేకపోతే డాల్డానో పడితే పంది మాంసం కొవ్వు మాంసం తీసుకుని జగన్ అందరినీ అవమానించాలనుకున్నాడు తన మతం కోసం. అట్లాగే జగన్ వెహికల్ కిందన పడితే జగనే చంపించాలనుకున్నాడు, తొక్కేయాలనుకున్నాడు. ఇది ఒక సైమల్టేనియస్గా వస్తున్నప్పుడు